అపోస్తుల ద్వారా ఏ బోధనైతే దేవుడు రాయించి పెట్టాడో ఈ పునాది మరలా వేయొద్దు. స్త్రీలు బోధించకూడదంటే ఇంక బోధించకూడదేక. దేవుడు పాత నిబంధనలు వాళ్ళని వాడుకోలేదా, వీళ్ళని వాడుకోలేదా? ముస్లింలకు లేదా భాగ్యం? స్త్రీలు ఎంటర్ అవుతారా ముస్లిం లోపలికి? ముస్లిమ్స్ ఆడవాళ్ళు ఎంట్రీ కూడా లేదు. హిందువులు పూజారులు, లేడీ పూజారులు చూసారు ఎప్పుడన్నా మీరు? ఏ మతంలో లేడీ పూజారులు ఉన్నారు చెప్పండి? మరి క్రైస్తవులకు ఎలాగొచ్చారు వీళ్ళు? వేయబడిన తప్ప మరొక పునాదిని వేస్తున్నారు వీళ్ళు. పాత నిబంధనలో ఎక్కడ ఏ స్త్రీ కూడా మందిరంలోకి అడుగు పెట్టడానికి లేదు. పాత నిబంధన సమాజ మందిరం ఉందా? ఆ ప్రత్యక్ష గుడారం ఉందా? ఎవరు వెళ్తారు లోపలికి? 12 మంది యాజకులు మాత్రమే వెళ్తారు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తారు. అది పరిస్థితి. మొట్టమొదటి